Q9 న్యూస్కు స్వాగతం. వేల్పూర్ మండల కేంద్రంలోని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వీడీసీ భవనంలో రాబోయే వినాయక నవరాత్రుల గురించి వినాయక మండపంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. వేల్పూర్లో వినాయక మండపాలు నిర్వహించే యూత్ సభ్యులు, యూత్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, కుల సంఘాల సభ్యులు అందరితో కలిసి సమీక్ష వీడీసీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వినాయక మండపాలలో వినాయక నిమజ్జనం సమయంలో పోలీస్ శాఖ వారు నిర్ణయించిన తగు చర్యలకు, శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా వినాయక మండపం ఏర్పాటు చేసే యూత్ సభ్యులు, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ బాధ్యత వహించాలని, పోలీస్ శాఖ వారు, వీడీసీ వారు సూచించిన విధి విధానాలకు కట్టుబడి ఉండాలని, వినాయక నిమజ్జనం సమయంలో మద్యం సేవించకుండా తగు చర్యలు తీసుకోవాలని, సౌండ్ పొల్యూషన్ లేకుండా డీజేలు వాడకూడదని, వినాయక నిమజ్జనం 11 రోజులలో పూర్తిగా అన్ని వినాయక మూర్తులను నిమజ్జనం చేయాలని వీడీసీ వారు, పోలీస్ శాఖ వారు నిర్ణయించిన సమయంలో నిమజ్జనం ఘట్టాలలో తొందరపాటు పడకుండా అందరూ శాంతిగా, ఓర్పుగా సంయమనం పాటించాలని పోలీస్ శాఖ వారు, వీడీసీ వారు తెలియజేశారు. ఇటీ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గణేష్ వినాయక మండపం నిర్వహించే యూత్ సభ్యులు, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లు పాల్గొనడం జరిగింది. నమస్కారం. గ్రామ కుల సభ్యులకు, కుల సంఘాలకు, అలాగే యూత్ ప్రెసిడెంట్లకు నమస్కారం. ఈరోజు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో యూత్ సభ్యులందరినీ పిలిపించి వినాయకుడి ఉత్సవాల గురించి మీటింగ్ పెట్టడం జరిగింది. అందులో కొన్ని నిబంధనలు చేసి వారికి వివరించడం జరిగింది. అవేమనగా డీజేలు తక్కువ సౌండ్ను పెట్టుకోవాలని, అలాగే అర్ధనగ్నంగా డ్యాన్స్ చేసేవారిని ఊరిలోకి తీసుకురాకూడదని వివరించడం జరిగింది. ఇందులో యూత్ సభ్యులు పాల్గొన్నారు, అలాగే గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు కూడా అందరం పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.